ఇవాళ స్పీకర్ గారు మా నోటీస్కి వాదనలకి ఇవాళ నన్ను పిలవడం జరిగింది. నేను అసెంబ్లీకి ఇప్పుడే రావడం జరుగుతూ ఉంది. 10:30కి మాది ఎంక్వైరీ ఉంది. ఖచ్చితంగా దానం నాగేందర్ గారిని సస్పెండ్ డెఫినెట్గా చేస్తారని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా క్లియర్ కట్ కేసు. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఇలా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసింది. అందరు కూడా చూసిర్రు. ఇది చాలా క్లియర్ కట్ కేసు. 100కు 100% ఈ వాదనలు అన్నీ కూడా దీనికి సంబంధించిన ప్రూఫ్స్, తను కాంటెస్ట్ చేసిన ప్రూఫ్స్, తనకి ఎన్ని ఓట్లు పడ్డాయి అన్నీ కూడా తను కాంటెస్ట్ చేసిన అన్నీ కూడా ఇవాళ మేము స్పీకర్ గారికి కూడా చూపించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా తనని సస్పెండ్ చేస్తారని, తనని డిస్క్వాలిఫై చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇంకా మీకు డీటెయిల్గా ఎంక్వైరీ పోయి వచ్చిన తర్వాత మీకు డీటెయిల్గా మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ 10:15 టైం అవుతుంది. 10:30కి నేను లోపల పోవాలి కాబట్టి నేను దయచేసి మళ్ళీ వచ్చిన తర్వాత మీకు డీటెయిల్గా మీ అందరికీ కూడా లోపల ఏమైంది, ఏం ప్రశ్నలు అడిగారు, వాళ్ళకి ఏం జవాబు చెప్పినా అనేది పూర్తిగా నేను చెప్తాను. యాక్షన్ ఏముంటుంది, రియాక్షన్ ఏముంటుంది, ఇంట్లో క్లియర్గా తనని డిస్క్వాలిఫై చేయాలని మేము క్లియర్గా పిటిషన్ వేసినాం, హైకోర్టులో వేసినాం, సుప్రీంకోర్టులో వేసినాం. సుప్రీంకోర్టు నుంచి ఇక్కడ డైరెక్షన్స్ వచ్చింది. ఇలా ప్రూఫ్ కూడా చూపించబోతా ఉన్నాం. ఖచ్చితంగా దానం నాగేందర్ గారిని ఇలా డిస్క్వాలిఫై చేయడం తథ్యం అని చెప్పి అని తెలియజేస్తూ ఇలా బయట ప్రూఫ్ కాదు, ఇంకా దీనికంటే ప్రూఫ్ ఏం కావాలి, బయట ప్రూఫ్ ఏముంటుంది, బయట ప్రూఫ్ అనేది కాదు. ఇక్కడ వెరీ క్లియర్గా దానం నాగేందర్ గారి స్పెషల్ కేసులో ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా వండుకుంటూ 6 monthsలో పార్లమెంట్ ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏఐసిసి ప్రెసిడెంట్ అప్రూవ్ చేస్తే తను ఆ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన తర్వాత ఇక దీనికంటే పెద్ద ప్రూఫ్ సమాజానికి కాదు, స్పీకర్ గారికి ఏం కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 100కి 100% స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేస్తారని నా పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.